హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నాకు కామెంట్స్లో షేర్ చేయండి. సో ఈరోజు వీడియోలో నేను మీతో ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. సో అదేంటో మీరు ఆల్రెడీ టైటిల్ చదివి ఉంటారు కదా, అర్థమయ్యే ఉంటుంది. సో ఈరోజు నేను ఆలూ పులావ్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. సో మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూసి ప్రతి ఇంగ్రీడియంట్ కూడా బాగా గమనించండి. అండ్ మీరు ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్స్లో షేర్ చేయండి ఎలా వచ్చిందో అనేది. సో ఈ రెసిపీ వచ్చేసి నేను కుక్కర్లో చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేను ఆయిల్ యాడ్ చేసేసాను. సో ఆల్రెడీ కొంతమంది చేస్తూ ఉంటుంటారు. సో తెలియని వాళ్ళకి, కొత్త వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అనేసి నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఈ ఆయిల్లో నేను బిర్యానీ స్పైసెస్ అన్నీ ఉంటాయి కదా, అంటే బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, ఇవేవో అవన్నీ కూడా వేసేస్తున్నాను. చెక్క, మొగ్గ అవన్నీ ఉంటాయి కదా, షాజీరా, ఇవన్నీ కూడా ఫస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను షాజీరాని కూడా యాడ్ చేసేసాను. సో ఇంకా ఫస్ట్ ఇవి బాగా మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ ఇంకా నేను ఆయిల్ హీట్ అవ్వక ముందే వేసేసాను కదా, కొంచెం టైం పడుతుంది. అండ్ నేను ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీని యాడ్ చేశాను. సో ఆనియన్స్ కొంచెం ఎక్కువ తీసుకోండి, బాగుంటుంది ఈ పులావ్లో. సో ఆల్మోస్ట్ మనం ఏ పులావ్ అయినా కూడా ఇలానే చేస్తాం, వెజిటేబుల్ పులావ్ అన్నా ఇంతే. సో ఇది చాలా యమ్మీగా ఉంది గైస్, ట్రస్ట్ మీ. అండ్ మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా. సో ఈ ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీ వేసాం కదా, వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఆ తర్వాత నేను ఇక్కడ వచ్చేసి పొటాటోస్ని యాడ్ చేశాను. సో కొంచెం మీడియం సైజ్ కాకుండా చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. సో ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, అంటే ఇవి ఆల్రెడీ బాయిల్ చేసినవి కాదనమాట. సో రా పొటాటోనే కాబట్టి కొంచెం సేపు వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను పసుపు యాడ్ చేస్తున్నాను అనమాట. సో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను, తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత టొమాటోస్ని కూడా యాడ్ చేశాను. సో ఇంకా వీటన్నిటిని కూడా బాగా ఉడకనివ్వాలి. సో అంటే మనం పొటాటోస్ అన్నీ కూడా ఇక్కడే ఫ్రై అయిపోవాలన్నమాట. నేను ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, జింజర్ గార్లిక్ పేస్ట్ని ఇక్కడ యాడ్ చేసేసాను. సో ఇంకా బాగా మిక్స్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకొనివ్వాలి. ఎందుకంటే మనం రైస్ వేసిన తర్వాత కొంచెం సేపే కదా ఉడుకుతుంది, తర్వాత పొటాటో అనేది ఉడకదు. సో ఈ టైంలోనే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను తగినంత సాల్ట్ వేసాను. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి నేను కర్డ్ యాడ్ చేశాను. ఒకవేళ కర్డ్ లేకపోతే మీరు కొబ్బరి పాలు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ వచ్చేసి కారం యాడ్ చేశాను. ఇది వచ్చేసి గరం మసాలా. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో కొంచెం సేపు వీటిని ఉడకనిచ్చిన తర్వాత ఇక్కడ నేను రైస్ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను రైస్ ఎంత వేస్తున్నాను అనేది ఏం క్యాల్కులేట్ చేయలేదు. సో ఇది
సో ఇంకా రైస్ వేసిన తర్వాత మనం దీన్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇంకా దీంట్లో ఇంకా ఏమి యాడ్ చేయను, జస్ట్ పుదీనా యాడ్ చేస్తాను. సో దీన్ని మనం ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలన్నమాట. సో ఆఫ్టర్ 2 విజిల్స్ మనకి రెసిపీ అనేది అయిపోతుంది. సో ఇక్కడ కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను. సో వాటర్ క్వాంటిటీ అనేది మనం రైస్ని బట్టి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పుదీనా చెప్పాను కదా, అది పైన వేసేసాను. ఇంకా నేను కుక్కర్ మీద లిడ్ పెట్టేశాను. ఇంకా 2 విజిల్స్ వరకు వెయిట్ చేద్దాం. సో ఇక్కడ ఇంకా ఆఫ్టర్ 2 విజిల్స్ మన రెసిపీ అనేది రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో. సో చాలా యమ్మీగా ఉంటుంది గైస్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ నా కామెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ గైస్, మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.